జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. రైట్, జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ల్యాండ్ అయ్యారు. ఆయనకు స్థానిక నేతలు గంగుల కమలాకర్, వాడి కౌశిక్ రెడ్డి, తర్వాత ఇతర నేతలంతా కూడా ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత అక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ వెళ్లారు. అక్కడ కొద్దిసేపు స్థానిక ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఆయనతోటి సమావేశమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు తర్వాత ఓడిపోయిన కంటెస్టెంట్ క్యాండిడేట్స్, తర్వాత ముఖ్యమైన నేతలు, పార్టీ సంబంధించిన పదవులు ఉన్న వాళ్ళంతా కూడా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తర్వాత తాజా పరిణామాలు, ప్రజల సమస్యలన్నింటి మీద కూడా ఆయన చర్చిస్తా ఉన్నారు. ఆ చర్చించిన అనంతరం కొంతసేపట్లో ఆయన నేరుగా ఇక్కడ సభా వేదికకు చేరుకుంటారు. సభా వేదిక దగ్గరికి ఇప్పటికే జనాలంతా కూడా మొత్తం గ్రౌండ్, వివేకానంద మినీ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. కాబట్టి ఆయన కొద్దిసేపట్లోనే అక్కడ సమావేశం ముగించుకొని నేరుగా ఇక్కడికి ఆ సభకు చేరుకుంటారు. ఇక్కడికే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన కండువా కప్పి ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమైన నేతలంతా కూడా ఈ సభా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, తర్వాత వీళ్ళంతా వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పార్టీలో ముఖ్య నేతలుగా పిలుస్తున్న హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ ఇక్కడ సభా వేదిక దగ్గర కానీ కేటీఆర్ తో కానీ కనిపించలేదు. వీళ్ళిద్దరు కూడా ఈ సమావేశానికి గైర్హాజరు అవుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు ఇప్పటికే ఉదయం ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆయన కాళేశ్వరం సంబంధించిన కేసు విషయంలో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్ళినట్టు పార్టీ శ్రేణులు చెప్తా ఉంటే, ఇక్కడ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఇష్టం లేక ఆయన సభకు గైర్హాజరు అవుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు, తర్వాత స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పొద్దున విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు నేతలు మినహా మిగతాలంతా ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపట్లోనే సభ ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. మోడీ కాళేశ్వరం టూర్లో భాగంగా మేడిగడ్డలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గోదావరిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ 2.5 ఏళ్ల క్రితం కుంగడంతో రిపేర్లు చేస్తుంది సర్కార్. బ్యారేజ్ దగ్గర టెస్టులు, ఇతర పనులను సీఎం స్వయంగా పరిశీలించారు. అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లోనూ అప్పట్లో లోపాలు బయటపడ్డాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గైడ్ లైన్స్ తో ఇరిగేషన్ శాఖ పనులు చేయిస్తోంది సర్కార్. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ అక్కడే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు.
అనుకున్న టార్గెట్లోగా మేడిగడ్డ బ్యారేజ్ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తో కలిసి మేడిగడ్డ పనులు చూశారు సీఎం, మంత్రులు. స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ వారి టైంలోనే కుంగింది. దీంతో నిపుణులు, ఎన్డీఎస్ఏ సూచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం ఇరిగేషన్ శాఖ బ్యారేజ్ రిపేర్ పనులు చేస్తోంది. అంతకుముందు కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్, అడ్లూరి, పొన్నం, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. అక్కడే 200 కోట్ల రూపాయల విలువైన ఆలయ రాతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. మేడిగడ్డ విజిట్ తర్వాత రోడ్డు మార్గంలో నస్తూర్పల్లి సభకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడే రైతు భరోసా 2వ విడత నిధులు రిలీజ్ చేయనున్నారు. కాళేశ్వరం టూర్లో భాగంగా మేడిగడ్డలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో గోదావరిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ 2.5 ఏళ్ల క్రితం కుంగడంతో రిపేర్లు చేయిస్తుంది సర్కార్. బ్యారేజ్ దగ్గర టెస్టులు, ఇతర పనులను సీఎం స్వయంగా పరిశీలించారు. అన్నారం సుందిల్ల బ్యారేజీల్లోనూ అప్పట్లో లోపాలు బయటపడ్డాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గైడ్ లైన్స్ తో ఇరిగేషన్ శాఖ పనులు చేయిస్తోంది సర్కార్. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ అక్కడే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. అనుకున్న టార్గెట్లోగా మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తో కలిసి మేడిగడ్డ పనులు చూశారు సీఎం, మంత్రులు. స్టేట్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులు, పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ వారి టైంలోనే కుంగింది. దీంతో నిపుణులు, ఎన్డీఎస్ఏ సూచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం ఇరిగేషన్ శాఖ బ్యారేజ్ రిపేర్ పనులు చేస్తోంది. అంతకుముందు కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్, అడ్లూరి, పొన్నం, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. అక్కడే 200 కోట్ల రూపాయల విలువైన ఆలయ రాతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. మేడిగడ్డ విజిట్ తర్వాత రోడ్డు మార్గంలో నస్తూర్పల్లి సభకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడే రైతు భరోసా 2వ విడత నిధులు రిలీజ్ చేయనున్నారు. మెదక్ జిల్లాలో వడగండ్ల వాన రైతులను నిండా ముంచింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పోతుల బోగుడ, కొంతన్పల్లి, పమ్మండ గ్రామాల్లో వరి పంట ధ్వంసమైంది. రాళ్ల వానకు కూరగాయల సాగు కూడా నష్టం వాటిల్లింది. ఎకరాకు 20 నుంచి 30 వేల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చేతికి అందే సమయానికి అకాల వర్షాలతో ఆగమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. దాదాపు 300 నుంచి 400 ఎకరాల్లో వరి పంట, 50 నుంచి 100 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం జరిగిందని చెప్తున్నారు రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వడగండ్ల వానకు నేల పాలైందని కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. పంట నష్టంపై వివరాలు సేకరిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అధిక మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుండటంతో అందుకు అనుగుణంగా అవసరమైన చోట అదనపు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సేకరించిన మొక్కజొన్నను వెంటనే కొనుగోళ్లు సెంటర్ల నుంచి గోదాములకు తరలించే ఏర్పాట్లు చేయాలని మార్క్ఫెడ్ ని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 200 కేంద్రాలతో మొక్కజొన్న కొనుగోలు చేస్తోంది మార్క్ఫెడ్. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. పొద్దంతా మండుటెండలు, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ద్రోణుల ప్రభావంతో 3 రోజులు తేలికపాటి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ద్రోణి, గాలిలోని విచ్ఛిన్నత కారణంగా 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని, వడగండ్లు పడతాయని చెప్పారు. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే 4 రోజులు రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతుందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మనకి ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుందో అప్పుడు మనకి ఇట్లాంటి వాతావరణ సూచికలు మనకి కనిపిస్తుంటాయి. ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు పిడుగుపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 43 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా ఎండలు అధికంగా కొనసాగుతూ సాయంత్రం సమయంలో వచ్చేటువంటి ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాలు కూడా వస్తుండగా ప్రజలు మాత్రం తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. బయటికి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తలకు టోపీ కానీ చేతిలో గొడుగు కానీ పట్టుకెళ్తూ ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మాత్రం అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవారు మాత్రం ఈ యొక్క ఈదుడుగాళ్లకు అంచనా వేస్తూ ఈ యొక్క అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గించాలని కూడా సూచిస్తున్నాము. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులతో జనం అవస్థలు పడుతున్నారు. ఎండలకు భయపడి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు జనం. మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండవేడి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం టైంలో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు పబ్లిక్. వరంగల్ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వడదెబ్బకు 5గురు చనిపోయారని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రం నిప్పులు కొలిమిగా మారింది. రోడ్లపై బైక్ మీద ప్రయాణించేవారు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎండకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వరంగల్లో గతంలో సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసేవారు. ఈసారి ఎండల తీవ్రత భారీగా పెరిగినా జీడబ్ల్యూఎంసీ ఎలాంటి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయలేదు. జనగామ పట్టణంలో మాత్రం గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు నీడను కల్పిస్తున్నారు. రాష్ట్రంలో మండుతున్న ఎండలు ఒకవైపు, కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వడగండ్ల వాన పడుతూ ఉండటంతో భారీగా పంట నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరక తొరలు పోరు రాజేశారు. ఆ పోరుకు ఆదివాసీల దండు కదిలింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం దోపిడీదారులపై తిరుగుబాటు చేశారు. ఆ పోరాటంలో ఆదివాసీ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది అమరులయ్యారు. ఆ పోరాట వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ సర్కార్ అధికారికంగా వీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ జలియన్ వాలాబాగ్ ఇంద్రవల్లి పోరుపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ జలియన్ వాలాబాగ్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోరాటం పుడమి బిడ్డలే దోపిడి దొరల మీద తిరగబడిన పోరాటంగా చరిత్రలో నిలిచింది. భూమి కోసం, భుక్తి కోసం విముక్తి సాగించిన పోరాటానికి 45 ఏళ్లు నిండాయి. అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దోపిడీదారులు, వడ్డీ వ్యాపారుల దోపిడీ అంతా ఇంతా కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా సామ్రాజ్యం వారిదేనన్నట్లు అరాచకాలు సాగించారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతం అయినప్పటికీ దోపిడీదారులు తమ అడ్డాగా మార్చుకున్నారు. అడుగడుగునా ఆదివాసీలను అణిచివేతలకు గురిచేశారు. భూములున్నా హక్కులు లేవు. పండించిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధరలు లేవు. వడ్డీ వ్యాపారుల దగ్గర రైతులు తీసుకున్న అప్పు వాళ్ళు చచ్చేదాకా తీరదు. తమను అణిచివేస్తున్న దోపిడీ దొరలపై ఆదివాసీలు ఎదురు తిరిగారు. హక్కుల కోసం, అన్యాయంపై ప్రశ్నించడానికి యుద్ధానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇంద్రవెల్లి కేంద్రంగా 1981 ఏప్రిల్ 20న రైతు కూలీ సంఘం సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు రావాలని రైతు కూలీ సభ్యులు గూడగూడాన ప్రచారం నిర్వహించారు. వీరినే ఆదివాసీలు పొరక దొరలుగా పిలిచేవారు. రైతు కూలీ సంఘం పిలుపులు దోపిడీ దొరలపై సమరానికి సై అంటూ గూడాలకు గూడాలే తరలివచ్చాయి. వచ్చిన జనంతో ఇంద్రవెల్లి జనసాగరంలా మారింది. సభకు మొదట పోలీసులు అనుమతులిచ్చారు. వేలాది ప్రజలు భారీగా చేరిన తర్వాత అనుమతులు లేవని ఆంక్షలు అమలు చేశారు. ఆదివాసీలను అడ్డుకున్నారు.
అణిచివేతకు పాల్పడిన పోలీసుపై ఆదివాసీ మహిళ గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనతో పోలీసులు రెచ్చిపోయారు. గిరిజనులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పారిపోతున్న వాళ్లను కూడా వెంటపడి కాల్చి చంపారు. దీంతో చెట్టుకొకరు పుట్టకొకరు శవాలై ఆదివాసీలు నేలకొరిగారు. రక్తపు మడుగుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీల అమరుల త్యాగాలను స్మరించుకోవడానికి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అయితే ప్రతి ఏటా ఏప్రిల్ 20 నాడు అమరవీరులకు నివాళులర్పిస్తారు. కాంగ్రెస్ సర్కార్ ఇంద్రవెల్లి అమరవీరుల ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి త్యాగానికి తగిన గౌరవం అంటున్నారు. వాస్తవంగా ఇంద్రవెల్లి అమర కుటుంబాలను ఎవరు కూడా గుర్తించలే. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో ఆ కుటుంబాలని ఆదుకొని మరి వాళ్ళందరూ కూడా ఇందిరం ఇల్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వారందరూ కూడా లోన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన గూడ్స్ వెహికల్స్ కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళు ఏది కోరుంటే అవన్నీ కూడా లోన్ రూపంలో అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి మేము చేశాం. అదే కాకుండా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి 1,20,00,000 డబ్బులు వేచించుకొని ప్రత్యేకించి స్మృతివనంగా కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన ఆదివాసీ అమరవీరుల త్యాగం చరిత్రలో నిలిచిపోయింది. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర ఏటా నివాళులర్పిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణలో మొట్టమొదటి త్రివేణి సంగమం కందకుర్తి దగ్గర శివాలయం. ఈ ఆలయం నీటిలో నుంచి 7 నెలల తర్వాత బయటపడింది. దీంతో శివయ్యను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, గంగా స్నానాలతో కందకుర్తి త్రివేణి సంగమం రద్దీగా మారింది. నిజామాబాద్ జిల్లాలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన కందకుర్తి శివాలయం త్రివేణి సంగమంలో గోదావరి తీరాన్ని తాకి ఉంటుంది. అయితే భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీట మునుగుతుంది. ఈసారి భారీ వరదల కారణంగా ఈ శైవ క్షేత్రం నీట మునిగింది. దాదాపు 7 నెలల తర్వాత నీటి ప్రవాహం తగ్గడంతో ఇప్పుడు శివాలయం బయటపడింది. ఈ గుడి కూడా కొంచెం లోపలికనే ఉండే. ఇప్పుడు వచ్చి మేము స్నానాలు చేసుకొని దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని గంగమ్మకు శంకరుడికి దండం పెట్టుకొని పోతాం. ఇక మాకు అంతా శుభమే జరుగుతుంది. ఎప్పుడు చిన్నప్పుడు సంది గంగ తల్లికి వస్తాము, ఏడాదికి ఒకసారి వస్తాము, అన్నీ అత్తిర చేసుకుంటాము, అన్నీ ఇంటికి ఎక్కడిని ఇస్తాము. మంచిగా సాయంత్రం దాకా ఉండి వండుకొని తిని ప్రశాంతిగా ఉండి తీరంతో పోతాం. మేము 9 నెలలు మునిగి ఉన్నది. మొన్న అంతా క్లీన్ చేయించేసినాం. జనాలు వస్తున్నారు. ఇప్పుడు భక్తులు వచ్చి మంచిగా పూజలు గిట్లా చేసుకుంటున్నారు. గత వర్షాకాలంలో మంజీరా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో కందుకుర్తి దగ్గర గోదావరి, మంజీరా, హరిద్రా నదుల త్రివేణి సంగమం కూడా ఉధృతంగా ప్రవహించింది. భారీ వరదలకు సమీప పంట పొలాలు, పలు గ్రామాలు నీట మునిగాయి. అలాగే శివాలయం కూడా నీట మునిగి చాలా కాలం నీటిలోనే ఉండిపోయింది. ఇక తాజాగా నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఆలయం బయటపడింది. स्वामीवारी दर्शनम कोसम भक्त लोग पेद्द संख्यलो वस्तुन्नारू। शिव जी जल में थे, अभी भक्त लोग आ रहे हैं। शिव जी खुल गए हैं तो भक्त लोग आकर के दर्शन, पूजा, तिप्पा सब गंगा पूजा कर रहे हैं और भक्तों में अपार श्रद्धा है तो भगवान की सब पूजा कर ले रहे हैं। ముఖ్యంగా దీన్ని ఎండోమెంట్ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇద్దరికి ఉపాధి కల్పించేటట్టుగా కల్పిస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం. వచ్చే సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ యొక్క గుడిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గుడికి పుష్కరాల దృష్ట్యా కొంచెం బాగోగులు చేసి ఈ యొక్క గుడి పర్యావరణము మరియు అన్ని కూడా రక్షించాలని మేము కోరుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు వర్షాకాలంలో కృష్ణ, గోదావరి నదుల మధ్య మునిగి తిరిగి వేసవి ప్రారంభంలో పునర్దర్శనం ఇస్తున్నాయి. ఓరుగల్లులో వేసవి ప్రారంభంలోనే కార్చిచ్చు అడవులను కాల్చేస్తోంది. దీంతో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. చెట్ల ఆకులు ఎండి రాలడం, అడవులకు వెళ్లేవాళ్లు, పశువుల కాపర్లు చుట్ట, బీడి వంటివి కాల్చి పడేయడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామాలకు చెందిన రైతులు చేళ్లలో ఉన్న చెత్తను కాల్చిపెట్టే క్రమంలో కారుచిచ్చు రగిలి మంటలు చెలరేగుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడవుల్లోని పలు ప్రాంతాల్లో అగ్నికి భారీ వృక్షాలు ఆహుతవుతున్నాయి.
కొద్ది రోజులుగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. సకాలంలో ఈ మంటలను ఆర్పకపోవడంతో వేగంగా విస్తరిస్తూ ఎకరాల్లో వనాలు కాలిపోతున్నాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాలోని ఏజెన్సీలోని అడవుల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం రేంజ్ పరిధిలో 20 బీట్లుండగా సుమారు 18,000 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కొన్ని రోజులుగా బయ్యారం సెక్షన్ పరిధిలోని బయ్యారం, కస్తూరినగర్, లింగగిరి, కారుకొండ, లక్ష్మీపురం సెక్షన్ పరిధిలోని పందిపంపుల, వెంకటాపురం, లక్ష్మీపురం, మొట్ల తిమ్మాపురం సెక్షన్ పరిధిలోని బీరోని మడవ, వినోభానగర్, మొట్ల తిమ్మాపురం ఈస్ట్, వెస్ట్, గురిమల్ల, ఆర్సీపురం బీట్లలోని అటవీ ప్రాంతాల్లో అడవులు దగ్ధమవుతున్నాయి. బయ్యారం శివార్లోని పెద్దగుట్టపై వారం రోజులుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. వృక్షాల ఆకులు ఎండి రాలడంతో అడవులకు వెళ్లే బాటసారులు, పశువులు, గొర్రెల కాపరులు చుట్టా, బీడి వంటివి కాల్చి పడేయడంతో పాటు సమీప గ్రామాలకు చెందిన రైతులు చేనుల్లో ఉన్న చెత్తను కాలబెట్టే క్రమంలో కార్చిచ్చు రగిలి మంటలు చెలరేగుతున్నాయి. అంతేకాకుండా తునికాకు సేకరణలో భాగంగా కొందరు వ్యక్తులు కొత్త చిగురు కోసం మంటలు పెడుతూ ఉంటారు. బాగా విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఇది ఏప్రిల్ మాసం. ఈ అడవులన్నీ చెట్లు ఆకులు రాలిపోయి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దానికి తోడు ఆ అడవిలో నిప్పుబడి చెట్లన్నీ కాలిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఫారెస్ట్ అధికారులు కనీసం ఆ నిప్పుని ఆర్పే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇట్లనే కాలకుండా పోతే ఫర్నిచర్కు సంబంధించిన కానీ చెట్లు కానీ ఈ వర్షాలకు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ చెట్లు కాలిపోవడం వల్ల. అడవుల్లో అగ్ని ప్రమాదాలను అధిగమించేందుకు అటవీ శాఖ ప్రతి ఏటా అటవీ ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తారు. మంటలు చెలరేగినా వీటి వల్ల వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ అధికారులు వాటిని సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో అడవుల్లో మంటలు వ్యాప్తి చెంది దగ్ధమవుతున్నాయి. శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా అడవుల్లో మంటలు చెలరేగిన పాయింట్లను గుర్తించి అటవీ సిబ్బంది బ్లోయర్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతుంది. రానున్న రోజుల్లో అడవుల్లో మంటలు మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. బయ్యారం, కొత్తగూడ, గంగారం ఏరియాల్లో ఉన్నటువంటి అడవుల్లో ఇలా ఎండల తీవ్రతతోటి ఆకతాయిలు అడవులలో నిప్పులు అంటిస్తున్నారు. దీంతో అడవులు మొత్తం కూడా మంటలు ఎగిసిపడుతూ చెట్లు, వృక్షాలు మొత్తం కూడా కాలిపోతున్నాయి. అడవులో ఉన్నటువంటి జంతుజీవులు మొత్తం కూడా చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మేము గ్రామాలలో మొక్కజొన్న పంటలు వేసుకొని మేము ఇప్పటికే పంటలు నష్టపోయి ఉన్నాం. అయినా ఈ అడవులు మొత్తం తగలబడటం వల్ల మా పంటలు కాలిపోతాయనే భయంతో మేము ఉన్న పరిస్థితున్నది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కూడా దీని మీద సరైన దృష్టి సాధించట్లేదు. కార్చిచ్చుతో ఏండ్ల తరబడి సంరక్షించిన భారీ వృక్షాలు కాలి బూడిదవుతున్నాయి. అంతేకాకుండా నేలపై ఉన్న విత్తనాలు కాలిపోవడంతో కొత్త మొక్కలు మొలకెత్తక విలువైన వృక్షజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. కార్చిచ్చుతో అడవుల విస్తీర్ణం తగ్గడమే కాకుండా వన్యప్రాణులు మనుగడకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి అడవులు అగ్నికి ఆహుతవ్వకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే సమయంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని రైతులు నష్టపోతున్నారు. ఈ మంటలు వ్యాపించి ఒక్కోసారి చేతికొచ్చిన పంట సైతం కాలి బూడిదవుతుంది. లక్షల రూపాయలు నష్టపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏజెన్సీలో అడవులు అగ్ని ప్రమాదంతో చాలా ధ్వంసమవుతున్నాయి. ఈ ధ్వంసమయ్యే కార్యక్రమంలో అడవికి ఆనుకొని మా పల్లెలు ఉంటాయి. ఆ పల్లెలకు దగ్గరగా మంటలు వచ్చి ఏజెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే అడవిలో ఉన్న జంతువులు, మా ప్రాంతానికి సంబంధించిన మా గేదెలు, మా ఆవులు కూడా ఆ అగ్ని ప్రమాదానికి కొన్ని మరణిస్తున్నాయి. ఈ ఏజెన్సీలో ప్రజలందరూ కూడా ఈ అగ్ని ప్రమాదానికి భయపడి భయాందోళనలకు గురవుతున్నారు. వేసవి కాలం కావడంతో అడవుల్లో కార్చిచ్చు రగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
బయ్యారం పెద్దగుట్టపై ఇటీవల చెలరేగిన అగ్గిని గుర్తించి వెంటనే ఆర్పేశామని అంటున్నారు. కారు చిచ్చు కట్టడి కష్టతరంగా మారిందని, అడవుల్లో ఉన్న పక్షులకు, జంతువులకు నీటి నిల్వలు ఏర్పాటు చేశామన్నారు అటవీ శాఖ అధికారులు. వాటర్ నిల్వ ఉంచడం జరిగిందని చెప్పారు. యాజ్ ఏ డిపార్ట్మెంట్ స్టాఫ్గా డిఎఫ్ఓ గారి దగ్గర నుండి మన కింది అధికారి బీట్ ఆఫీసర్ వరకు కూడా పూర్తి స్థాయిలో అనునిత్యము పర్యవేక్షణ చేస్తూ ఉన్నారండి. ఇందులో భాగంగా మా మహబూబాబాద్ డివిజన్కి వచ్చేస్తే గత 10 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ షెడ్యూల్ చూసుకొని ఉన్నట్లయితే 2017-18 సంవత్సరం నుండి 300 కిలోమీటర్ల పైనే ఫైర్ లైన్స్ వేయడం జరిగిందండి. ఇప్పుడు 200 కిలోమీటర్స్ ప్లస్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సంవత్సరం కొత్తగా కొట్టిన ఫైర్ లైన్స్ కూడా ఒక 90 కిలోమీటర్లకు పైనే ఉన్నాయండి. ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో అగ్ని ప్రమాదాలతో వేలాది వృక్షాలు దగ్ధమవుతున్నాయి. ఎండాకాలం కావడంతో ఏటూరు నాగారం, తాడ్వాయి, పస్రా, మేడారం ఏరియాలలో 100 ఎకరాల్లో అడవులు నిత్యం కారిన పొగతో నిండిన అడవులుగా కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ధాన్యం కొనుగోలు ప్రారంభమైన వెంటనే దళారీ వ్యవస్థ, మిల్లర్ల సిండికేట్ వ్యవహారం అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకవైపు మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం తరలిస్తున్న సంఘటనలు స్థానిక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు జరగకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఒక్క క్వింటాలకు మొదట్లో 3,000 చెల్లించగా మిల్లర్లు తేమ శాతం, నాణ్యత పేరుతో వివిధ కోతలు విధిస్తూ రైతులకు తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల క్వింటాలకు 2,700 వరకు కొనుగోలు చేశారని, ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా ధరను తగ్గించి 2,300కు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తిగా మిల్లర్లు సిండికేట్గా మారారని, దళారుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. మిల్లర్లు బస్తాల బరువులో కూడా తేడాలు చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధాన్యం మిల్లులకు తరలించిన తరువాత కూడా రోజులు గడిచినా పూర్తి చెల్లింపులు చేయటం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు ధాన్యం తెచ్చి స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది దళారులు. దీంతో స్థానిక రైతులకు సరైన మద్దతు ధర దక్కడం కష్టమవుతోంది. బయట రాష్ట్రం నుంచి కూడా ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా జీరో బిజినెస్గా అక్కడి నుంచి బ్రోకర్లు తీసుకొచ్చి లారీలలో ఈ ప్రాంతంలో అమ్మటానికి ప్రయత్నం చేయటం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి మిల్లుల దగ్గరికి వెళ్లితే అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ధాన్యాన్ని చూసి ఈ ధాన్యాన్ని చులకనగా చేస్తూ తక్కువ ఖరీదుకు కొనాలని చెప్పి వ్యాపారస్తులు ఆలోచన చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు సరిహద్దు చెక్పోస్టు దగ్గర కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టినా వారి కళ్లకు గంతలు కట్టి వ్యాపారం సాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై పోలీసులు ప్రత్యేక బృందాలు 24 గంటల నిఘా ఏర్పాటు చేసి ట్రక్కులు, లారీలను తనిఖీ చేస్తున్నామంటున్నారు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు. డాక్యుమెంట్లు సరిగా లేని వాహనాలను నిలిపివేసి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అనేక వాహనాలను తిరిగి పంపించామని, కొన్ని వాహనాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వాడపల్లితో పాటు నాగార్జునసాగర్ సరిహద్దు వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ధాన్యం వాహనాలను అడ్డుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు. బయట నుంచి వచ్చేటటువంటి ప్యాడీని ఏ మాత్రం కూడా మేము ఇక్కడికి ఎలో చేయట్లేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి కృష్ణా రివర్ మీద వాడపల్లి అవుట్స్కట్స్లో మనకి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉంది. దాంతోపాటు సఫిషియంట్ స్టాఫ్, వాళ్ళతో పాటుగా మాకు రెవెన్యూ సిబ్బంది, తర్వాత సివిల్ సప్లై సిబ్బందితో కూడా నౌ దట్స్ కన్స్టిట్యూటెడ్ యాజ్ ఏ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. సో అన్ని శాఖల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క వెహికల్ కూడా మేము బార్డర్ దాటి ఇటు రానియట్లేదు. మరోవైపు రైతులు మాకు తేమ పేరుతో కోతలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. బస్తాల బరువు కూడా తగ్గిస్తున్నారని, ఇతర రాష్ట్రాల ధాన్యం రావడంతో మా ధాన్యానికి ధర పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అరకాలాలు పండించిన రైతాంగానికి ఆదుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్స్, రైతాంగం అందరి మీద, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మిల్లర్స్ మీద ప్రధానంగా ఉంది. వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక చాలామంది రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలోనే బయటి నుంచి కూడా విపరీతమైన ధాన్యాలు వస్తున్న దానికి అరికట్టడానికి ఇప్పటికే చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
రానియకుండా నియంత్రణ అనేది ఇంకా పెంచాలి. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకొని మిల్లర్ల అక్రమాలను అరికట్టడంతో పాటు అక్రమ ధాన్యం రవాణాను పూర్తిగా నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్తో చమురు సెగ సామాన్యుడి జేబుకు తగులుతుందేమో అని ప్రపంచం వణికిపోతుంటే కరీంనగర్ జిల్లాలోని ఆ ఊరు జనం మాత్రం చాలా కూల్గా ఉన్నారు. పెట్రోల్ ధర 110 దాటినా 200 తమకు నష్టం లేదు అంటున్నారు. దీనికి కారణం ఆ గ్రామంలో సాగుతున్న సైలెంట్ రెవల్యూషన్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 500 మంది రైతులు ఎలక్ట్రిక్ వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించి ఆ గోపాల్పూర్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరీంనగర్ సమీపంలోని గోపాల్పూర్ గ్రామము కూరగాయల సాగుకు ప్రసిద్ధి. కానీ ఈ గ్రామం ఇప్పుడు మరొక ఘనత కూడా సాధించింది. ఎలక్ట్రిక్ బైక్ల విప్లవాన్ని ఈ గ్రామం సంపూర్ణంగా సాధించిందని చెప్పొచ్చు. గ్రామంలో దాదాపు 500 మంది ఈ వాహనాలు వినియోగిస్తూ ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రామానికి వచ్చినాం. నిజానికి ఎలక్ట్రిక్ బైక్లు కొనాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా పల్లెటూరులో ఉదయాన్నే ట్రాక్టర్ల శబ్దాలు, బైకుల ఇంజన్ల హోరు వినిపిస్తుంది. కానీ కరీంనగర్ జిల్లా గోపాల్పూర్లో మాత్రం సీన్ రివర్స్. ఇక్కడ రోడ్లపై వాహనాలు వెళ్తుంటే కేవలం గాలి శబ్దం తప్ప ఇంజన్ సౌండ్ వినిపించదు. ఎందుకంటే ఈ గ్రామం ఇప్పుడు తెలంగాణ ఈవీ విలేజ్గా మారిపోయింది. ఒకప్పుడు పెట్రోల్ కోసం కిలోమీటర్ల దూరం బంకుల దగ్గరకు వెళ్లే ఈ రైతన్నలు ఇప్పుడు తమ ఇంట్లోనే ప్లగ్ పెట్టి మొబైల్ లాగా బండిని ఛార్జ్ చేసుకుంటున్నారు. ఒకరు కొంటే చూసి మరొకరు, అలా ఊరంతా దాదాపు ఇప్పుడు ఎలక్ట్రిక్ మయమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 500కి పైగా ఈవీ బైకులున్నాయి. ముఖ్యంగా రైతులకు ఇవి వరప్రసాదంగా మారాయి. పొలాలకి వెళ్లాలన్నా, పాల క్యాన్లు మోయాలన్నా, కరీంనగర్ పట్టణానికి వెళ్లాలన్నా వీరికి ఈవీలే సర్వస్వం. లీటర్ పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే కేవలం 10 నుంచి 15 రూపాయల కరెంటు ఖర్చుతో రోజంతా నిశ్చింతగా తిరుగుతున్నారు. నెలకు సగటున 3000 నుంచి 5000 రూపాయల వరకు పెట్రోల్ ఖర్చు ఆదా అవుతోందంటున్నారు ఈ ఊరి రైతులు. వాడకం ప్రభుత్వం అనేది దీని మీద సబ్సిడీ పెంచాలి. ఎందుకంటే రైతుకు ఉపయోగం ఎక్కువ ఉంటుంది కనుక దానికి సబ్సిడీ ఇచ్చుడు ఒకటి, పొల్యూషన్ కూడా దీంతో ఉండదు కనుక ప్రభుత్వం దీనివైపు ఇంకా కొంత మొగ్గు చూపెట్టాలి, ఈ ప్రోత్సహించాలి. సబ్సిడీ ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువ మంది దీన్ని వాడుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మాకు బాగా సేఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు 150-200 ఖర్చు రోజు పెట్రోల్ వసూలు అవుతుందని తీసుకున్నాం కదా. ఇప్పుడు రూపాయి ఖర్చు లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు కమ్ముకోవటంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ గోపాల్పూర్ రైతులు మాత్రం బేఫికర్గా ఉన్నారు. యుద్ధం వస్తే పెట్రోల్ ధర పెరుగుతుందేమో కానీ మా సూర్యుడిచ్చే ఎండ, మా ఇంట్లో ఉండే కరెంటు ఆగదుగా అంటున్నారు. కొందరు రైతులైతే ఒక అడుగు ముందుకు వేసి త్వరలో ఈవీ కార్లు కూడా కొంటామంటున్నారు. కరెంటుతో ఈవీలను ఛార్జ్ చేస్తూ జీరో కాస్ట్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పైసా ఖర్చు లేదు, పెట్రోల్ దొరకదన్నా బెంగా లేదంటున్నారు. ఇక పెట్రోల్ ఇప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధాలు జరుగుతున్నాయి సార్. వాటితోని మాకు ఎటువంటి అవసరం లేదు. మా ఊళ్ళకైతే పెట్రోల్తోనే అవసరమే లేదు. మాకు ఎలక్ట్రానిక్ బైక్స్తోనే మాకు మంచి ఆదా. తీసుకున్నా 1,20,000 తీసుకున్నా, ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కారు కూడా తీసుకుంటాను, ఆల్రెడీ బుక్ చేసిన. నెక్స్ట్ అని ఇవి తీసుకుంటున్నా. శబ్దం లేదు, పొగ లేదు, మెయింటెనెన్స్ ఖర్చు అంతకన్నా లేదు. కేవలం ఆర్థిక పొదుపే కాదు, పర్యావరణాన్ని కాపాడడంలో కూడా మేము సైతం అంటున్నారు గోపాల్పూర్ గ్రామస్తులు. ఈవీ వాహనాల వాడకంలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోంది ఈ పల్లె. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కవచ్చని గోపాల్పూర్ నిరూపిస్తోంది. 50 కిలోమీటర్ల వరకు సులభంగా పోవచ్చు, రావచ్చు. ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు, భయపడవలసిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ బండ్లు అయితే బాగా నడుస్తున్నాయి సార్. కరెంటు బిల్లు ఇప్పుడు ఫ్రీయే. ఇంతవరకు అయితే మాకు బిల్లు రాలేదు. ఇందులో ఒకటి ఇది ఒకటి సేఫ్టీ, ఇది ఒకటి సేఫ్టీ. ఇక క్వింటల్ మనకు పర్వాలేదు. అట్లా హెల్మెట్ అవసరం లేదు, ఏ రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. బాగానే ఉన్నాయి. ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా మంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్న గోపాల్పూర్ రైతుల ప్రయాణం మరిన్ని గ్రామాలకు స్ఫూర్తిదాయకం. చూశారు కదా, యుద్ధం వల్ల పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న భయం పట్టణవాసులను వెంటాడుతుంటే గోపాల్పూర్ గ్రామస్తులు మాత్రం నిరందిగా ఉన్నారు. వాళ్లకు పైసా ఖర్చు లేదు, కరెంటు ఉంటే చాలు, రయ్యమంటూ బైక్లపై వెళ్తూ వ్యవసాయ పనులు సులభంగా చేసుకుంటా ఉన్నారు.
ఈ గ్రామంలో వచ్చిన చైతన్యం ఇప్పుడు ఊరంతా పాకుతూ ఉంది. దాదాపు వందల కొద్ది వాహనాలు కొనుగోలు చేస్తూ ఎలక్ట్రిక్ విప్లవాన్ని ఈ గ్రామం సాధించింది. గోపాల్పూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా అటువైపు అడుగువేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, గోపాల్పూర్ గ్రామం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం ఎంపికైంది. దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుండగా గిరిజన రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన అధికారులు రైతులకు పట్టా పాసుబుక్లను ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశారు. భూభారతి 2024 చట్టం అమల్లో భాగంగా తిరుమలగిరి మండలంలో పైలట్ సర్వే పూర్తయింది. మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 23,440 ఎకరాల భూమి గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి 14,204 ఎకరాలు, అటవీ భూమి 5,408 ఎకరాలు, కాందీసికుల భూమి 2,872 ఎకరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సర్వే ఆధారంగా ప్రభుత్వ భూములపై సాగు చేస్తున్న సుమారు 4,000 మంది రైతులకు కొత్తగా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములకు హక్కులు దక్కనున్నాయన్న ఆశతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరికి గతంలో డీఫామ్ పట్టాలు ఉండేవి. మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అవి తీసేసిర్రు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. నస్తూర్పల్లి సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అప్పుడు అందరం వేదికపై ఉన్న మంత్రులు పొన్నమన్న కూడా ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు వారు ధర్నాలు చేసినారు, జైలుకి పోయినారు, లాఠీ చార్జ్లలో కూడా పడ్డారు. కానీ కిషన్ రెడ్డి మీద ఒక్క లాఠీ దెబ్బ ఉన్నదా అని చెప్పి వారికి ఈరోజు సవాల్ విసురుతున్నాము. కేవలము తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తీసుకొని ఈరోజు నువ్వు మంత్రి కాలేదా అని చెప్పి సూటిగా వారికి సవాల్ విసురుతున్నాము. ఈ ప్రజాపాలనలో ఏదైతే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతున్నదో మీరు కల్లారా చూస్తున్నారు. శ్రీధర్ బాబు గారు అనేక డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడే కాళేశ్వరంలో భూమి పూజ చేసి వస్తున్నాము. 195 కోట్ల రూపాయలతోటి కంప్లీట్ టెంపుల్ డెవలప్మెంట్ వర్క్స్ అవన్నీ ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా దాన్ని ఒక టూరిజం స్పాట్, మల్టీ లెవెల్, మల్టీ హై క్లాస్ పుణ్యక్షేత్రంలో తయారవుతుంది. అది ఈ డెవలప్మెంట్ తోటి ఈ ప్రజాపాలన అని చెప్తూ మరి ఇంకెన్ని డెవలప్మెంట్ వర్క్స్ కోసము మేము ముందుకెళ్తూ ఉంటాము. పార్లమెంట్లో కూడా మీ సమస్యలను గలం విప్పి గట్టిగా చెప్తామని చెప్తూ జై హింద్, జై తెలంగాణ. అందరూ ఒక్కసారి అనాలా, జై హింద్, జై తెలంగాణ. ఈనాటి రైతు ఉత్సవాల సభ సందర్భంగా సభ అధ్యక్షత వహిస్తున్న సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గారు, సహచర మంత్రులు, సోదర ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, మరి ఎండను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా సోదరులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక రైతు ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు ఉత్సవాలను ప్రారంభించడం కోసం మరి మంత్రి నియోజకవర్గంలో గౌరవ పెద్దలు సహచార మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేక ఆహ్వానం, శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా అక్కలు చాలా మంది వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, యువజనుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, అట్టడుగు వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రభుత్వం. అందుకనే ఎప్పుడు కూడా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక అది దాంట్లో వాస్తవం లేదు. మరి రెండో విషయము, నేను
ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి జస్ట్ 2-3 మినిట్స్లో సమ్మరైజ్ చేస్తాను. బహుశా స్వతంత్ర భారతదేశంలో బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఇది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలో కూడా మానవ తప్పిదం వల్ల జరిగిన యాక్సిడెంటు, దానివల్ల జరిగిన నష్టం మరి ఇంతకంటే పెద్దది మరొకటి ఉండకపోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్టు మనం మొదటి నుంచి చివరి వరకు చూస్తే రైట్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు ప్లానింగ్ టు డిజైన్ టు కన్స్ట్రక్షన్ టు ఓఎండ్ఎం కంప్లీట్లీ ఇదొక ఫ్లాడ్ ప్రాజెక్టు. అసమర్థత, అవినీతి, అవగాహన లోపం, తొందరపాటు, నిర్లక్ష్యం అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. 2014 కంటే ముందు ఆనాటి ముఖ్యమంత్రి మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తుమ్మడిఎట్టి దగ్గర శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు పూర్తి చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. 38,000 కోట్లలో 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి, గోదావరి జలాలు. మరి కమిషన్ల కక్కురుతో, అవగాహన లోపమో మరి తొందరపాటు ఏమో కానీ తుమ్మడిఎట్టి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడమే అసలు బేసిక్ ఫ్లా ఇన్ ద హోల్ ప్రాజెక్ట్. అసలు మేము చూసిన మొత్తం డాక్యుమెంట్స్లో అసలు ఎందుకు ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసిండ్రు, ఎందుకు 3-4 రెట్లు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచిండ్రు, ఎక్కడ కూడా ఎవరు దానికి సరైన సమాధానం చెప్పడం లేదు. 38,000 కోట్లకు అయ్యే ప్రాజెక్టు ఈరోజు క్యాగ్ అంచనాల మేరకు 1,47,000 కోట్లకు చేరబోతుంది. అదేవిధంగా ఆ రోజు అక్కడ నీళ్ళు లేవని సిడబ్ల్యూసీ అని పూర్తిగా ఫాల్స్, అదొక ఫేక్. అక్కడ నీళ్ళు లేవని ఏనాడు సిడబ్ల్యూసీ అనలేదు. మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఏమైనా అదనపు వాటర్ అవసరం ఉంటే మేడిగడ్డ కట్టాల్సిందే కానీ మరి అక్కడ నీళ్ళు లేవని, అదేవిధంగా మహారాష్ట్రలో సబ్మర్జెన్సీ, మహారాష్ట్రలో సబ్మర్జెన్సీ ఎకరాకి మనం 50 లక్షలు ఇచ్చినా ఇంతకంటే ఇట్ విన్ ఎ బెటర్ ప్రాజెక్ట్ అండ్ చీపర్ ప్రాజెక్ట్. సో అది మొదటి పాయింట్. అసలు అంటే బేసిక్ కాన్సెప్టు, ప్లానింగు, డిజైను అన్నీ ఫ్లాడే. అదేవిధంగా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి లేఖ రాసి తుమ్మడిగడ్డ దగ్గర ప్రాణహిత చేవలని జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి అది కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తిగా వదిలేసిండ్రు. అంటే 70% ఆ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించేది. అది వదిలిపెట్టి ప్రాజెక్టు కిందికి తీసుకొచ్చి పూర్తిగా మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అసమర్థత, అవినీతి, నిర్లక్ష్యం, తొందరపాటు వల్ల అది కూలిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఈ రోజు చెప్తున్నాను మీకు, ఈ రోజు పోయిన ఆర్థిక సంవత్సరంలో కాళేశ్వరం తీసుకున్న అప్పుకే 16,000 కోట్లు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ మీద రీపేమెంట్ చేసినాం. మరి మాకేమి ఏది చట్టపరంగా చర్యలు జరగాలో జరుగుతాయి, విజిలెన్స్ కమిషన్ కానీ, జ్యుడిషియల్ కమిషన్ కానీ, మరొకటి కానీ. బట్ మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదని చెప్పడానికి మరి ఆ బ్యారేజెస్ రివైవ్ చేసి ప్రజాధనం అందులో ఖర్చు పెట్టిండ్రు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలనే మా ప్రభుత్వం కమిట్మెంట్. ఆ ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి రావడం మరి దాని సారాంశమే వీ వాంట్ టు గో హెడ్ విత్ కంప్లీటింగ్ రిపేర్స్, రిహాబిలిటేషన్ ఆఫ్ బ్యారేజెస్. ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ గారు మా వెంబడి వచ్చారు. సిడబ్ల్యూపిఆర్ఎస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ డైరెక్టర్ వచ్చాడు. నేషనల్ డిజైన్ ఏజెన్సీ వచ్చాయి. వీ హ్యాడ్ ఎ డీటెయిల్ డిస్కషన్ ఇన్సైడ్. మరి ఈ టెస్టింగు, డిజైన్స్ ఇవన్నీ ఇప్పుడు ముందుకు పోతున్నాం. మరి త్వరలో ఈ 3 బ్యారేజెస్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ పనులు కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఫార్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ దీస్ 3 బ్యారేజెస్ అండ్ టు కంప్లీట్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ టోటల్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు.